అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అధికారులు కొరడా జులిపించారు. ఆసుపత్రి వద్ద రోడ్డుకి ఇరువైపులా ఉన్న షాపులు తొలగించారు. ఇటీవల అక్రమ నిర్మాణాలపై నోటీసులు జారీ చేసినట్టుగా తెలిపారు. ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు. ప్లాట్ఫామ్ మీద అక్రమంగా నిర్మించారో ఆ స్టెప్లన్నీ కూడా తొలగించడం జరుగుతుంది. సో దీనివల్ల చాలాసార్లు లో కంప్లైంట్ వస్తున్నాయి. దాని తర్వాత ఆదిత్య హాస్పిటల్ వాళ్ళు కూడా పూర్వకంగా అక్కడ ముందు ఇంప్రూవ్మెంట్ చేయడం వల్ల పార్కింగ్ కి సమస్య ఉంది. దీనివల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి, ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉందనేసి చాలా ఫిర్యాదులు జరిగాయి. ఫిర్యాదుల ఆధారంగా గత 2025 డిసెంబర్ నుంచి కూడా మేము నోటీసులు ఇవ్వడం జరిగింది. 2024 డిసెంబర్ నుంచి కూడా మేము నోటీసులు ఇవ్వడం జరిగింది. 10 దఫాలుగా వాళ్ళకు చెప్పడం జరిగింది. కానీ ఎంత చెప్పినా కూడా ఏదైతే రోడ్డు ఆక్రమించి వీళ్ళు షెడ్లు వేశారో అవన్నీ కూడా ఈరోజు తొలగించడం జరిగింది. అలాగే ఆర్డిటి హాస్పిటల్కి ఎదురుగా ఒకటి ఆర్ఎన్పి స్థలంలో పట్టా ఉందనేసి ఒకటి ఫేక్ పట్టా తీసుకున్నారు. దాన్ని ఎవరైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నారో తహసీల్దార్ గారు అది ఫేక్ పట్టా అనేసి డిసైడ్ చేస్తూ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ ఈ హోటల్ నడిపేదానికి ఆర్ఎన్బి స్థలంలో ఎటువంటి కూడా మేము పర్మిషన్ ఇవ్వలేదని కూడా వాళ్ళు కూడా లిఖితపూర్వకంగా ఇచ్చారు. సో ఇది కూడా ఈరోజు ఇందులో భాగంగా తొలగిస్తున్నారు. ఆర్డిటి హాస్పిటల్ దగ్గర ఉండి ఏదైతే ప్లాట్ఫామ్ మీద అక్రమంగా నిర్మించారో ఆ స్టెప్లన్నీ కూడా తొలగించడం జరుగుతుంది. సో దీనివల్ల చాలాసార్లు